నా పేరు వెంకటలక్ష్మి అండి. నేను అడ్డగుట్ట నుంచి వచ్చాను. నాకు 4 సంవత్సరాల క్రితము బోన్ క్యాన్సర్ వచ్చింది చెస్ట్లో. ఆ బోన్ క్యాన్సర్ వచ్చాక మా అన్నయ్య ఆపరేషన్ చేయించాడు. 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. 2 తీసిండ్రు గడ్డలు. తీసేసినాక అది టెస్ట్ చేస్తే మొత్తం 6 ఉంటే 2 తీసేసిండ్రు. చిన్నది ఒకటి ఉండే 3 ఉండే. బ్రదర్ గారు ప్రేర్ చేసినప్పుడు కుడి హస్తం పెట్టుకోండి, మీకు ఎక్కడైతే నొప్పి ఉందో పెట్టుకోమని చెప్పారు. నా చెస్ట్ పైన నేను కుడి హస్తం పెట్టాను. నా 3 గడ్డలు వెంటనే కరిగిపోయాయి. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు లక్ష్మి అండి. నేను శంకర్మఠ్ నుంచి వచ్చాను. 20 సంవత్సరాల నుంచి నేను దురాత్మ శక్తులతో బాధపడుతున్నాను. 17 సంవత్సరాల నుంచి టీబీ జబ్బుతో బాధపడుతున్నాను. శ్యామ్ కిషోర్ పాస్టర్ దగ్గర గారికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. బ్రదర్ ప్రేయర్ వలన నేను దురాత్మ శక్తులతోని విడుదలైనాను. టీబీ జబ్బుతో 17 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. నేను పూర్తి స్వస్థత పొందినాను. నన్ను స్వస్థతపరిచిన తండ్రికి స్తోత్రాలు. ప్రేయర్ చేసిన బ్రదర్కి థ్యాంక్స్. నా పేరు అనురాధ. నేను జేసీఎంకి రాబడి ఇది 2 సంవత్సరాలు అవుతుంది. పోయిన సండే రోజు నేను చర్చికి వచ్చాను. ఆ రోజు నాకు శ్యామ్ కిషోర్ సన్నిధికి వచ్చినప్పుడు శ్యామ్ కిషోర్ అన్నాడు, దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వాళ్ళు, చాతబడి శక్తులతో పీడించబడుతున్న వాళ్ళు కళ్ళు మూసుకోండి, ఎవరికైతే భయం ఉందో అన్నాడు. నేనైతే కుర్చీలో కూర్చొని నా కుడి చేతి నా పై పెట్టుకున్నప్పుడు నాలో తెలియని ఒక అలజడి, భయము, కేరింతలు, ఎంతమంది 10 మంది పైనే పట్టుకున్నారంట. ఎవ్వరికి నేను వినలేదంట ఆ మాట. మరి ఆ రోజు ప్రార్థించిన రోజు నాకు కొంచెం హీల్ అయింది. మళ్ళీ నేను గురువారం రోజు పోయి ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు కంప్లీట్గా హీల్ అయిపోయి విడుదల కలిగింది. దేవుడికి వందనాలు, శ్యామ్ కిషోర్ కూడా వందనాలు. నా పేరు లక్ష్మి. నేను లాల్గడి మల్కపేట నుంచి వస్తున్నాను. నా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇంతవరకు సంతానం అందలేదు. మా కోడలు ఇడికి తోలుకొచ్చేసింది. ఆయిల్ నేను కొంట పోయినా శ్యామ్ కిషోర్ ప్రార్థన చేసుకోమన్నాడు. పంటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని నేను ఆయిల్ పెట్టుకున్నాను. దేవుడు నాకు 20 సంవత్సరాల తర్వాత నాకు సంతానం ఇచ్చిండు. దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్కి వందనాలు.